ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సొమ్ము తరలింపు. ఈనాడులో డైరెక్ట్గా వితౌట్ క్వశ్చన్ మార్క్ ఈ వార్త రాసినారు. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న అంశాలు ఇవి. ఎస్ఐని ఏమార్చి రవాణా బాధ్యతలు అప్పగించిందట. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో విస్మయకర అంశాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి మరో విశ్రాంత ఎస్పీ, అంటే రిటైర్డ్ ఎస్పీ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు విచారణలో కీలక అంశాలు బయటపడుతున్నాయి. రిమాండ్ రిపోర్ట్లో దర్యాప్తు అధికారులు పేర్కొన్న మరికొన్ని కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు మద్దతుగా ఇతర పార్టీల నేతలకు సంబంధించిన డబ్బును పట్టుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ను రాధాకిషన్ రావు ఆయుధంగా వినియోగించుకున్నట్టు ఇప్పటికే పోలీసు విచారణలో వెల్లడైంది. బీఆర్ఎస్కు అనుకూలంగా డబ్బులు తరలించే వ్యవహారంలో రాధాకిషన్ రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల తాజా దర్యాప్తులో బయటపడ్డది. ఈ ప్రక్రియలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డికి చెందిన సొమ్మును ఎక్కువగా తరలించినట్టు తేలింది. వెంకట్రామిరెడ్డికి ఏం కంపెనీలు ఉన్నాయి? రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. రాజపుష్ప వందల వేల కోట్ల రూపాయల దోపిడీ చేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో. ప్రభుత్వం నుంచి ఆయాచిత లబ్ధి పొందిండు భూముల ద్వారా. ఇందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. డబ్బు రవాణాకు ఎస్కార్ట్గా వినియోగించుకున్న ఒక ఎస్ఐకి రాధాకిషన్ రావు తప్పుడు సమాచారం ఇచ్చి బురిడీ కొట్టించినట్టు దర్యాప్తులో గుర్తించారు. ఎన్నికల సొమ్ము అని చెప్పకుండా అత్యవసర పరిస్థితుల కోసం అంటూ నిఘా బృందాలకు చిక్కకుండా ఉండేందుకే ఇలా పోలీసు వాహనాల్లో డబ్బును తరలిస్తున్నామని, సహకరించాలి అని ఎస్ఐని రాధాకిషన్ రావు నమ్మించినట్టు వెల్లడైంది. రాధాకిషన్ రావు డబ్బు తరలించేందుకు అప్పట్లో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ టీంలో పనిచేస్తున్న ఒక ఎస్ఐని ఎంచుకున్నాడట. ఆయనకు ప్రత్యేకంగా ప్రభుత్వ బొలేరో వాహనాన్ని సమకూర్చి అందులోనే పెద్ద ఎత్తున నగదును తరలించాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విశ్రాంత ఐఏఎస్ వెంకట్రామిరెడ్డికి చెందిన డబ్బు తరలింపు వాహనాలకు రాధాకిషన్ రావు ఆదేశాలతో ఎస్ఐ పలుమార్లు ఎస్కార్ట్గా వ్యవహరించిందట. ఈ క్రమంలోనే తెల్లాపూర్లోని రాజపుష్ప గ్రీన్ డేల్ విల్లాస్లో వెంకట్రామిరెడ్డి ఇంటి సమీపంలో ఉండే శివచరణ్ రెడ్డి అలియాస్ చరణ్ను కలవాలి అని రాధాకిషన్ రావు ఎస్ఐకి సూచించిందట. అనంతరం శివచరణ్ రెడ్డి కొత్త ఐఫోన్ను, సిమ్ కార్డును తీసుకొచ్చి ఎస్ఐకి అప్పగించిందట. నగదు తరలింపు వ్యవహారాల గురించి రాధాకిషన్ రావు ఆ ఫోన్కే కాల్ చేస్తూ ఎస్ఐకి ఆదేశాలు ఇచ్చిందట. అంటే ఎంత పగడ్బందీగా ప్రణాళిక వేసిరో చూడండి. రిటైర్డ్ ఎస్పీకి సొమ్ము అప్పగించినట. రాధాకిషన్ రావు సూచనతో ఎస్ఐ ఓ సందర్భంలో సికింద్రాబాద్లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో విశ్రాంత ఎస్పీ దివ్యచరణ్ రావును కలిసిరట. ఆ ప్రముఖ ఆసుపత్రి ఏంది? ఈ ఫ్యామిలీదే అయి ఉంటుంది. ఇంకేముంటుంది? శవాలకు ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్ అయి ఉండాలి, ఇంకా వేరేదన్నా అయి ఉండాలి. ఆయన పంపించిన ఒక వ్యక్తితో కలిసి ఎస్ఐ రాణిగంజ్కు వెళ్ళిండట. అక్కడ ₹1 కోటి తీసుకొని తిరిగి ఆసుపత్రికి వచ్చి దివ్యచరణ్ రావుకు ఆ డబ్బును అప్పగించిండట. మరోసారి అదే ఆసుపత్రి నుంచి దివ్యచరణ్ రావు పంపించిన వ్యక్తితో కలిసి అఫ్జల్గంజ్ వెళ్ళిండట. అక్కడ ₹1 కోటి తీసుకొని మలక్పేటలోని ఆసుపత్రిలో దివ్యచరణ్ రావుకు అప్పగించిండట. మలక్పేటలో ఏం ఆసుపత్రి ఉంది? అదే పేరు రాయలేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను నేను, కానీ అదే ఏంటది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. మరోసారి శివచరణ్ రెడ్డి సూచించిన ప్రాంతానికి ఎస్ఐ వెళ్ళి అక్కడి నుంచి ₹1 కోటి తీసుకొచ్చి తెల్లాపూర్లో అప్పగించిరట. అక్టోబర్ 3వ వారంలో 2-3 రోజుల వ్యవధిలో 2 సార్లు ₹1 కోటి చొప్పున తీసుకొచ్చి శివచరణ్కు అప్పగించారు. వీడు కూడా రావే మళ్ళా ఇక్కడ కూడా అనుమానం వచ్చినా ప్రశ్నించలేక, తరచుగా డబ్బు తరలింపుపైన ఎస్ఐకి అనుమానం వచ్చిన ఉన్నతాధికారి కావడంతో రాధాకిషన్ రావును ప్రశ్నించలేకపోయారు. ఏమంటాడు ఒక ఎస్ఐ? అంత పెద్దోన్ని ఏమంటాడు? రాధాకిషన్ రావును ఎన్నికల కమిషన్ తొలగించిన తర్వాత ఆయన బీఆర్ఎస్కు అనుకూలంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఎస్ఐకి అర్థమైంది. బీఆర్ఎస్ ఓటమి పాలైన అనంతరం డిసెంబర్ 4వ తేదీన రాధాకిషన్ రావు తన ఓఎస్డీ పదవికి రాజీనామా చేశారు. రహస్య కార్యకలాపాలు బహిర్గతం కాకుండా ఉండేందుకే తన 2 సెల్ ఫోన్లను ఫార్మాట్ చేశారు. ఆ ఫోన్లను తర్వాత దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. వాటి నుంచి డేటాను తిరిగి పొందే దిశగా ప్రయత్నిస్తున్నారు. వెంకట్రామిరెడ్డి తన బాల్య స్నేహితుడు కావడంతోనే ఎన్నికల వేళ ఆయన తరలించే సొమ్ముకు ఎస్ఐని ఎస్కార్ట్గా పంపించినట్లు రాధాకిషన్ రావు పోలీసుల విచారణలో వెల్లడించినట. పాపం ఆ ఎస్ఐని ఎలబలి చేసిరు. చూడండి ఎంత ఘోరమో. ఇప్పుడు వీడు మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు.